శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. స్పై టీవీ ప్రేక్షకులకి నమస్కారం. గురుగ్రహం యొక్క మార్పులో భాగంగా జూన్ 2వ తారీఖు నుండి ద్వాదశ రాశుల వారికి కూడా అనుకూల పరిస్థితులు ఉన్నాయి, మిశ్రమ ఫలితాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో ఈ యొక్క గురు గమనంలో భాగంగా గోచార రీత్యా ఎటువంటి మార్పులు నెలకొంటాయి, ఎలాంటి సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేస్తాము అనేటువంటి విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృషభ రాశి వారికి సంబంధించి గ్రహ సంచారాల్లో భాగంగా గురు గమనంలో భాగంగా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఒక గురు గమనమే కాకుండా అన్ని గ్రహాలకు సంబంధించినటువంటి సంచారాలని మనం పరిగణలోకి తీసుకొని విద్యార్థుల దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు, అలాగే సామాన్యమైన వ్యక్తుల దగ్గర నుండి అందరికి సంబంధించి ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ యొక్క రాశి వారికి సంబంధించి వృషభ రాశిలో బుధగ్రహ సంచారము, సూర్యగ్రహ సంచారము ఉన్న కారణం చేత వ్యయస్థానమునందు ఉన్నటువంటి, అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి గ్రహ సంచారాల వల్ల ఏంటంటే కొన్ని కొత్త విషయాలు నేర్చుకునేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే వ్యయస్థానంలో ఉన్నటువంటి గ్రహాల కారణం చేత ఏకాగ్రత లోపించేటువంటి అవకాశం ఉంది, దృష్టి మళ్ళే అవకాశం ఉంది, ఆందోళన పెట్టేటువంటి అవకాశం ఉంది. మొదటి 15 రోజులు కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది. ద్వితీయార్థంలో అంతా కూడా చాలా సఫలీకృతమయ్యేటువంటి అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. గృహిణులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి వీరి యొక్క రాశిలో శుక్రగ్రహ సంచారానికి సంబంధించి, అలాగే ఈ యొక్క చతుర్థ పంచమ స్థానాలలో ఉన్నటువంటి గురుగ్రహ కేతుగ్రహ సంచారాల వల్ల ఏంటంటే షాపింగులు లేదా అలంకారం ప్రాయమైనటువంటి వస్తువులకు సంబంధించి ఖర్చు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కుటుంబంలో చిన్నపాటి చికాకులు, మనశ్శాంతి లోపించడం లాంటివి జరగవచ్చు. మాట తీరు కాస్త ఓపిక వహిస్తే మంచిది, అప్పుడు లేకుంటే మాట తీరు కూడా మారుతూ ఉంటుంది వీరికి. ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి విషయానికి వస్తే దశమ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచారము, ఏకాదశంలో ఉన్నటువంటి శనిగ్రహ సంచారం వలన ఉద్యోగస్తులకు సంబంధించి కొన్ని రోజులకు సంబంధించి అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది ప్రథమార్థంలో. అలాగే ద్వితీయార్థానికి సంబంధించిన విషయానికి వస్తే వీరికి ఏమైనా సరే బకాయిలు ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకునేటువంటి క్రమంలో ముందుకెళ్తూ ఉంటారు. వీరి యందు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. అధికారులతో మాట్లాడేటప్పుడు కాస్త సమన్వయం పాటించడం మంచిది. వ్యాపారస్తులకు సంబంధించిన విషయానికి వస్తే లగ్నాత్ సంబంధించి వీరి యొక్క రాశికి సంబంధించి బుధుడు సూర్యగ్రహ ప్రభావం అనేటువంటి దాని వలన వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు ఆర్థికంగా లాభసాటిగా ఉంటుంది. బుధుడి యొక్క ప్రభావం వలన వ్యాపార ఒప్పందాలు, కమ్యూనికేషన్లు సఫలీకృతం అవుతాయి. దశమ స్థానంలో ఉన్న గ్రహ సంచారం వలన ఆదాయం కాస్త బాగుంటుంది. అదే సమయంలో మాటలో కాస్త దూకుడు పెరిగే అవకాశం ఉంది. కస్టమర్లతో, భాగస్వామ్యులతో చాలా జాగ్రత్తగా, సున్నితంగా మాట్లాడితే మంచిది. రాజకీయ నాయకులకు సంబంధించి ద్వితీయంలో ఉన్నటువంటి గ్రహ సంచారం వలన, దశమంలో ఉన్నటువంటి గ్రహ సంచారాల వలన రాజకీయ నాయకులకు సంబంధించి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. సమాజంలో, పార్టీలో విలువ పెరుగుతున్నప్పటికీ మీ సొంత వారి వలనే ఏవైనా ఇబ్బందులు పెరిగేటువంటి అవకాశం ఉంది. కుజగ్రహం యొక్క ప్రభావం వలన ఏంటంటే అనవసరమైనటువంటి వివాదాలకు మీరు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. వీలైనంత వరకు ప్రత్యక్షంగా వివాదాల్లోకి వెళ్లకుండా పరోక్షంగా ఎవరన్నా మనిషితో మాట్లాడించడం కూడా మంచిది. వివాహం కోసం ఎదురు చూసేటువంటి వారికి సంబంధించి వీరి రాశి యందు కలత్రకారకుడైనటువంటి శుక్రుడు, తృతీయంలో ఉన్నటువంటి గురుగ్రహ సంచారము, అలాగే వివాహానికి సంబంధించి మొదటి 15 రోజులు కూడా చాలా ప్రత్యేకమైనటువంటిది. ద్వితీయార్థం అంతా కూడా శుక్రుడి యొక్క సంచారం కారణం చేత వ్యక్తిగతమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి విషయాల్లో, వ్యక్తిగతమైనటువంటి విషయాల్లో కొంత ఇబ్బందిగా ఉంటుంది. అలాగే దూర బంధువుల నుండి ఏదైనా సరే మంచి సంబంధాలు వచ్చేటువంటి అవకాశం కూడా గోచరిస్తుంది. రైతులకు సంబంధించిన విషయానికి వస్తే వీరి యొక్క గ్రహస్థితుల వలన లాభస్థానంలో, వ్యయస్థానంలో ఉన్నటువంటి గ్రహ సంచారాలు రైతులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. పంట అమ్మకానికి వెళ్ళినప్పుడు కానీ, పాత బాకీలు తీర్చేటందుకు కానీ అనుకూలంగా ఉంటుంది. కానీ కొత్తగా వీరికి ధనం అనేటువంటి చేతికి రాదు. అలాగే ఏవైనా సరే వీరు చేసేటువంటి పని వలన కొన్ని రకాలైనటువంటి ఖర్చులు పెరగవచ్చు. పట్టుదలతో ఉండి ఆచితూచి అన్ని కూడా చూసుకుంటూ వెళ్తే అద్భుతంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. తృతీయంలో ఉన్నటువంటి గ్రహ సంచారం వలన వృద్ధులకి కాస్త ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. వాతావరణంలో జరిగేటువంటి మార్పుల వల్ల కూడా వీరికి ఇబ్బంది పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన కూడా పెరిగేటువంటి అవకాశం గోచరిస్తూ ఉంది. అలాగే ఈ రాశి వారికి సంబంధించి విడాకుల కోసం ఎదురు చూసేటువంటి వారు కానివ్వండి, అలాగే కోర్టు కేసుల్లో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో సప్తమాధిపతి అయినటువంటి కుజుడు,
ఈ యొక్క వ్యయస్థానంలో సంచారం చేసేటువంటి కారణం చేత విడాకులు లేదా కోర్టు కేసుల్లో ఉన్నటువంటి వారికి చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమైనట్టుగా కనిపిస్తాయి. కాస్త మానసికమైన ఒత్తిడి పెరుగుతుంది. అలాగే వ్యయంలో కుజుడున్న కారణం చేత ఖర్చులు పెరగవచ్చు, కోర్టు ఖర్చులు కానీ లాయర్ ఖర్చులు పెరగవచ్చు. శుక్రుడి వలన ఏంటంటే మీ వైపు న్యాయం ఉంటే ఖచ్చితంగా సానుకూలమైనటువంటి ప్రతిఫలం అనేటువంటిది కనిపిస్తుంది. లీగల్ గా ఏదైనా సరే మీరు ప్రొసీడ్ అయ్యేటప్పుడు లీగల్ అడ్వైజర్స్ చెప్పేటువంటి విషయాలు వినకుండా వెళ్తే కనుక ఇబ్బంది పడేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఇందులో మనకి ఇప్పుడు చెప్పినటువంటి వర్గాల వారందరికీ సంబంధించి కలిగేటువంటి ప్రతికూల పరిస్థితులు పోవాలి అంటే ఏ రెమెడీస్ తీసుకోవాలి, ఏ మంత్రం చదవాలి అనేటువంటి విషయాల్ని ఇప్పుడు మనం తెలుసు. ఇక వీరు ఏ మంత్రం చదవాలి అనేటువంటి విషయానికి వస్తే గనక ఓం శ్రీమాత్రే నమః ఈ మంత్రాన్ని గృహిణులందరూ కూడా నిత్యము కనీసం 40 సార్లు చదవాలి ప్రతిరోజు. ఏ పరిస్థితులలో ఉన్నా మీరు ఇన్ కేస్ మీరు మెన్సెస్ ప్రాబ్లం ఉండి డేట్లో ఉన్నా సరే మనసు లోపల ఈ యొక్క మంత్రాన్ని చదువుకోవచ్చు. చాలా మందికి ప్రసాదం తినాలి అనేటువంటి అనుమానం కూడా ఉంటుంది. అసలు మనం దేవుడికి నైవేద్యం పెట్టండి ఏది తినొద్దు, మనం తినేది ప్రతిదీ ప్రసాదమే. రైతన్న కట్ చేసి కోతలు కోసి ప్రసాదం పెట్టిన తర్వాత చేస్తాడు కాబట్టి ప్రతిదీ భగవత్ ప్రసాదమే, దాంట్లో సందేహం లేదు. అయితే ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళు నిత్యము కూడా ఓం గం గణపతయే నమః అన్నటువంటి మంత్రాన్ని చదువుతూ ధ్యానం చేసుకోవడం మంచిది. ఒక చీకటి రూమ్లో ఆవు నెయ్యితోని దీపం వెలిగించి ఆ దీపాన్ని అలాగే కనురెప్ప ఆర్పకుండా ఒక పావు గంట సేపు చూడడం వల్ల కంటికి ఉన్నటువంటి దృష్టి దోషం పోతుంది, దృష్టి పెరుగుతుంది, చదివింది బాగా గుర్తుంటుంది. విద్యార్థులందరూ కూడా చేయాలి. వీలైతే గరక పోచలు 108 గరక పోచల్ని గం గణపతయే నమః అన్న మంత్రాన్ని చదువుకుంటూ 108 పోచల్ని కలెక్ట్ చేసి ఒక చిన్న రౌండ్ షేప్ లో చేసి దారంతో కట్టి గణపతి పాదాల దగ్గర పెట్టి గుంజిలు తీయడం వల్ల విశేషంగా పిల్లలకున్న దోషం పోతుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు దక్షిణామూర్తి యొక్క స్తోత్రం నిత్యం పొద్దున సాయంత్రం చదవండి, లేదా పొద్దునప్పుడు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి. తర్వాతకి సాయంత్ర సమయంలో ఓం నమ శివాయ అన్నటువంటి మంత్రాన్ని నిత్యం 108 సార్లు చదవండి. మీ ఆఫీస్లో మీరు కాళ్ళు చేతులు కడుక్కొని కింద కూర్చొనైనా సరే చదవండి. ఎందుకంటే ఎంత స్ట్రెస్ ఉన్నా ఆ స్ట్రెస్ని తీసేసేటువంటి ఒకే ఒక్క మంత్రం పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ. ఆ మంత్రాల్లో మనము నోటి నుంచి ఉచ్చరించేది లోపల ఉదరం నుంచి వచ్చేటువంటి శబ్దాల యొక్క కలయిక అనేటువంటిది ఉంటుంది కాబట్టి మనస్సుకు ప్రశాంతతనిస్తుంది. అలాగే రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు శ్యామలాదేవి యొక్క దండకం ఉంటుంది. వీలైతే శ్యామలాదేవి యొక్క ఆలయం ఎక్కడన్నా ఉంటే రాజశ్యామల అమ్మవారి యొక్క ఆలయాన్ని దర్శించండి వారానికి ఒక్కసారి అయినా సరే. అలాగే రైతులు, ఈ చేతి వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు, అలాగే సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా ఏంటంటే మీ ఇంటి దగ్గరలో ఏ దేవాలయం ఉంటే ఆ దేవాలయానికి వెళ్ళండి. చాలా మంది మాకు ఫోన్ చేసి అయ్యా మేము రోజు గుడికి వెళ్తాం, మాకైనా సరే ఎటువంటి ప్రభావం లేదు. గుడికి వెళ్ళి ఏం చేస్తున్నారు? మన వంతు మనం ఏమి డెడికేట్ చేస్తున్నాం? ప్రదక్షిణాలు చేయాలి. రోజు ఆ దేవాలయ యొక్క నియమం బట్టి 21, 11, 14 ప్రదక్షిణాలు చేయాలి. ప్రదక్షిణాలు చేస్తూ ఫోన్ మాట్లాడతారు, ఫోన్ మాట్లాడొద్దు. వీలైతే ప్రత్యేకమైనటువంటి రోజులు అంటే మంగళవారం నాడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాం, సోమవారం నాడు శివాలయానికి వెళ్ళాం, అప్పుడు ఏదైనా సరే ప్రత్యేకమైనటువంటి తిథో ప్రత్యేకమైనటువంటిది ఏదైనా ఉంటే దీపారాధన చేయండి. కొత్త మట్టి ప్రమిద వేయండి, కొంచెం నెయ్యి వేయండి, ఒక ఒత్తి వేయండి, వెలిగించండి. అక్కడ గుళ్ళో ఎక్కడైతే దీపాలు వెలిగించాలో అక్కడ దేవాలయంలో ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు. ఎక్కడ పడితే అక్కడ దీపాలు పెట్టి రావి చెట్టు వేప చెట్టు కింద దీపాలు వెలిగించండి, ప్రదక్షిణాలు చేయండి. నిత్యము కూడా మనం దేవాలయ దర్శనం చేసుకోవడం మంచిది. ఇంటి దగ్గరలో ఏ దేవాలయం ఉంటే ఆ దేవాలయాన్ని దర్శించుకోండి. అలా అని చెప్పి చర్చిలకు వెళ్ళకండి. దగ్గరలో ఉన్న దేవాలయం అంటే హైందవ ధర్మంలో ఉన్న దేవాలయాలు మాత్రమే పరిగణలోకి తీసుకోండి. అలాగే వీలైతే ఇంకా మనం ఏదైనా చేయాలి అని అంటే నిత్యము కూడా 21 ప్రదక్షిణాలు నవగ్రహాలకి సవ్య దిశలో, 6 ప్రదక్షిణాలు అపసవ్య దిశలో చేయండి. ఎందుకంటే 9 గ్రహాలకి ఇంటూ 3 ప్రదక్షిణాలు మనం లెక్కలోకి వేసుకుంటే 21 ప్రదక్షిణాలు అంటే నవగ్రహాలలో రాహుకేతులు అపసవ్య దిశలో తిరుగుతారు కాబట్టి వాళ్ళ మంత్రంలో కూడా ఉంటుంది. ధూమ్రవర్ణం ధూమ్రగంధం ధూమ్రపుష్పం ధూమ్రమాల్యాంబరధరం ఛత్ర సమారూఢం మేరు అప్రదక్షిణీ కుర్వాణం అని అంటారు. కాబట్టి అప్రదక్షిణంగా రాహుకేతువులకు ప్రదక్షిణ చేయాలి.
అలాగే వీలైనంత వరకు కూడా ఆంజనేయ స్వామి యొక్క సింధూరం అనేటువంటిది, అంటే మంగళవారం నాడు ఉన్న 4 మంగళవారాలు ఏదో ఒక మంగళవారం ఆంజనేయ స్వామికి అభిషేకం, ఆకుపూజ, సింధూర ధారణ చేయించి, ఇవాళ రేపు మార్కెట్లో మనకి పునుగు పిల్లి తైలం అని దొరుకుతుంది. ఈ సింధూరం పొడిగా లేదా ముద్దగా ఉన్నటువంటి దాన్ని పునుగు పిల్లి తైలంలో కలిపి గనక మనం ధారణ చేసి దానిపైన కుంకుమ పెట్టుకోవడం వల్ల విశేషమైనటువంటి ప్రశాంతత, ఆకర్షణ, శక్తి పెరుగుతుంది. వశులైపోతారు జనులు, ఎవరైనా సరే మనం మాట్లాడుతున్నటువంటి వారికి కూడా వశులైపోతారు. ఆ యొక్క వాక్కుని, ఆ యొక్క శక్తిని భగవంతుడు మనకిస్తాడు. కాబట్టి ఇవన్నీ కూడా పాటించడం అనేటువంటిది విశేషమైనటువంటి మంచి లక్షణాలు ఇస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం కానీ, లలితా సహస్రనామ పారాయణం కూడా ఏంటంటే విశేషమైనటువంటి శక్తిని ఇస్తుంది. వివాహం కానటువంటి అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరన్నా ఉంటే గనక వారికి కన్యా వర పాశుపత హోమాలు ప్రతి నెల కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆసక్తి కల వారి కింద ఉన్న నెంబర్కి కూడా కాల్ చేయొచ్చు. ఇక వివాహం అవ్వట్లేదు అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు, నాతో మాట్లాడవచ్చు. డైరెక్ట్గా నేనే కాల్స్ మీతో మాట్లాడడం కూడా జరుగుతుంది. అలాగే ఎవరైనా సరే సంతానం లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో సంతాన పాశుపతం అనేటువంటిది కూడా ఉంటుంది. ఎక్కువ సంవత్సరాలు అయిందనేటువంటి వాళ్ళు వారికి సంతాన పాశుపతం అనేటువంటిది కూడా చేయడం జరుగుతుంది. ఆరోగ్యం బాగాలేనటువంటి వారి కోసం మృత్యుంజయ పాశుపతం లేదా సర్వాంగ పాశుపతం అని ఉంటుంది. ఈ పాశుపత హోమాలు విశేషంగా చేయడం జరుగుతుంది. ఇందులో పాల్గొనాలనుకుంటే కింద ఉన్న నెంబర్కు కాల్ చేయొచ్చు. ఈ నెల మనకు శని త్రయోదశి కూడా ఉంది. శని దోషం ఉన్నటువంటి వాళ్ళు, ఉదాహరణకు సింహరాశి వాళ్ళు కానివ్వండి, ధనుసు రాశి వాళ్ళు కానివ్వండి, మకర కుంభ రాశి వాళ్ళు కానివ్వండి, అలాగే మేషరాశి వాళ్ళు కానివ్వండి, మీనరాశి వాళ్ళు కానివ్వండి, శని ప్రభావం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి 13వ తారీఖు వచ్చేటువంటి శని త్రయోదశి రోజున విశేషంగా తిలాహోమం, తైలాభిషేకం మీరు వచ్చి ఆ హోమంలో అలా మీ దర్శించవచ్చు. నువ్వుల నూనె మీ చేతితోనే పోయించడం జరుగుతుంది. హోమంలో మాత్రం మీరు అలా కూర్చుంటే మేమే హోమం చేయడం జరుగుతుంది. తర్వాతకి కృష్ణ తిలకం అనేటువంటిది ఉంటుంది, అది మీకు ధారణ చేయడం కూడా జరుగుతుంది. వీలైతే ఈ పూజకు కూడా కేవలం 504 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం కూడా జరుగుతుంది. ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసి మీరు ఈ పూజలో కూడా పాల్గొనవచ్చు. అలాగే ఈ యొక్క ప్రతి నెల ఆరుద్ర నక్షత్రం రోజు కూడా మనము విశేషంగా రుద్రాభిషేకం, రుద్రహోమం, ఇది ఎవరి హోమగుండం వారికి, ఎవరి అర్చకులు వారికే ఉంటారు. డీటెయిల్డ్గా మీరు ఆ హోమంలో పాల్గొనవచ్చు, కూర్చోవచ్చు, మీరు హవిస్సులు వేయచ్చు, ప్రసాద నివేదన కూడా స్వామివారికి చేయొచ్చు, అభిషేకం కూడా మీ చేతితో మేమే చేయిస్తాము. జాతకంలో విపరీతమైన దోషములు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క రుద్రాభిషేకం, రుద్రహోమంలో కూడా పాల్గొనవచ్చు. ప్రతి ఆరుద్ర నక్షత్రానికి కూడా జరుగుతుంది. ఎవరి సామాగ్రి వారికి సపరేట్గా మేమే అందిస్తాము, ఎవరి అర్చకుడు వారికి సపరేట్గా ఉంటారు. ఇలా ఈ కార్యక్రమాల్లో మీరు పాల్గొనవచ్చు. అలాగే జాతకం తెలుసుకోవాలనుకునేటువంటి వాళ్ళు కింద ఉన్న నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఇస్తే డీటెయిల్డ్గా జాతకం 60-70 పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది. తర్వాతకి జాతకానికి సంబంధించి రెమెడీస్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. జాతకానికి గాను 2511 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.